అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే భీమాశంకర్ ఆలయం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇక్కడ పురాణం, చరిత్ర, ప్రకృతి ఈ మూడు మహాశక్తులు ఒకే చోట సంగమిస్తాయి. మరి ఈ అద్భుత ప్రదేశం గురించి వివరంగా తెలుసుకుందామా? ఆలోచించండి, ఈ మాటలు వింటుంటేనే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉందో కదా. భీమాశంకర్ యొక్క వాతావరణాన్ని ఈ వాక్యం అద్భుతంగా వర్ణిస్తుంది. చరిత్ర, ప్రకృతి, ఆధ్యాత్మికత అన్నీ కలిసి మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచుతాయి. సరే, ఈ ఆలయం యొక్క ప్రత్యేకతను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం దీని 4 వేర్వేరు కోణాల్లోంచి చూద్దాం. ఈ విశ్లేషణలో మొదట నది వెనుక ఉన్న కథను, తర్వాత ఆలయ చరిత్రను, ఆపై అక్కడి భౌగోళిక ప్రాముఖ్యతను, చివరగా నేటి యాత్రికుల అనుభవాన్ని వివరంగా పరిశీలిద్దాం. మొదటగా ఈ ప్రదేశానికి ప్రాణం పోసిన ఆ పురాణ గాథ ఏంటో చూద్దాం. అసలు ఈ ఆలయం ఇంత ప్రాముఖ్యత సంతరించుకోవడానికి కారణం, ఇది ఒక జ్యోతిర్లింగం. దేశవ్యాప్తంగా ఉన్న 12 అత్యంత పవిత్రమైన శివక్షేత్రాలలో ఇది ఒకటి. అంటే ఇక్కడ శివుడు స్వయంగా ఒక కాంతిపుంజం రూపంలో వెలిశాడు అని ప్రగాఢ విశ్వాసం. అందుకే దీనికింత ప్రాధాన్యత. శివపురాణంలో దీని గురించి ఒక అద్భుతమైన కథ ఉంది. త్రిపురాసురుడు అనే రాక్షసుడు లోకాలను పట్టి పీడిస్తుంటే దేవతలంతా కలిసి మహాదేవుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు శివుడు ఇక్కడే, ఈ ప్రదేశంలోనే ఆ రాక్షసుడితో భీకరమైన యుద్ధం చేసి సంహరించాడు. ఇక ఆ యుద్ధం తర్వాత ఆయన శరీరం నుంచి వచ్చిన చెమటే పవిత్రమైన భీమానదిగా మారి ప్రవహించిందని పురాణాలు చెబుతున్నాయి. ఎంత అద్భుతమైన కథ కదా. అయితే ఇంతటి శక్తివంతమైన పురాణగాథ కేవలం కథగానే మిగిలిపోయిందా? లేక దానికి రాతి రూపంలో చారిత్రక సాక్ష్యాలు కూడా ఉన్నాయా? ఇప్పుడు ఆలయ చరిత్రపుటల్లోకి తొంగిచూద్దాం. ఇప్పుడు ఆలయం యొక్క చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఈ ఆలయ చరిత్ర దాదాపు 1000 సంవత్సరాలకు పైగా ఉంది. మొదట యాదవుల కాలంలో, ఆ తర్వాత మరాఠా పాలకుల చేతిలో ఇది బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో నానా ఫడ్నవిస్ లాంటి వాళ్లు దీని పునరుద్ధరణకు చాలా కృషి చేశారు. భీమాశంకర్ కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, అదొక వ్యూహాత్మక స్థావరం కూడా. ఆలోచించండి, ఆ కాలంలో దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ప్రదేశం మరాఠా సైన్యానికి శత్రువుల నుంచి సహజమైన కోటలా పనిచేసింది. అందుకే ఇక్కడి నిర్మాణంలో మనకు నాగర శైలితో పాటు మరాఠా వాస్తుశిల్పం యొక్క స్పష్టమైన ముద్రలు కనిపిస్తాయి. సరే, పురాణం చూసాం, చరిత్ర చూసాం. కాని అసలు ప్రశ్నేంటంటే, 1000 సంవత్సరాలుగా భక్తులను ఈ ప్రదేశం ఎందుకు ఇంతలా ఆకర్షిస్తోంది? దాని వెనుక ఉన్న భౌగోళిక రహస్యం ఏంటి? ఈ ప్రదేశం యొక్క భౌగోళిక ప్రత్యేకతలనిప్పుడు పరిశీలిద్దాం. ఈ ఆలయం ఎక్కడో తెలుసా? సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి దాదాపు 3600 అడుగులు ఎత్తులో ఉంది. ఆ ఎత్తు, ఆ ఏకాంతమే అక్కడి ప్రశాంత వాతావరణానికి, ఆ ఆధ్యాత్మిక అనుభూతికి అసలైన కారణం. ఇది కేవలం ఎత్తైన ప్రదేశం మాత్రమే కాదు, ఇది పవిత్ర భీమానదికి పుట్టినిల్లు కూడా. చుట్టూ దట్టమైన అడవులు, ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు, వీటన్నింటినీ తట్టుకునేలా ఆలయ నిర్మాణముంటుంది. అందుకే ఇక్కడ శివుడిని ప్రకృతి రక్షకుడిగా చూస్తారు. నీటికి, అడవులకు, పర్వతాలకు అధిపతిగా కొలుస్తారు. అద్భుతం కదా. పురాణం, చరిత్ర, ప్రకృతి ఈ మూడింటి సంగమాన్ని మనం ఈ రోజుల్లో ప్రత్యక్షంగా అనుభవించాలంటే ఏం చెయ్యాలి? దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్లాలనుకునే వాళ్ల కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు. మీరు ఆలయాన్ని సందర్శించాలని ప్లాన్ చేసుకుంటే ఈ సమయాలు గుర్తుపెట్టుకోండి. ఉదయం పూట 4:30 గంటలకు తెరిచి మధ్యాహ్నం 12 గంటలకు మూసేస్తారు. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి ఏ సమయం మంచిది? మీకు ప్రశాంతమైన వాతావరణం కావాలంటే వర్షాకాలం తర్వాత, అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వెళ్లడం ఉత్తమం. వాతావరణం చల్లగా, హాయిగా ఉంటుంది. అదే మీకు పచ్చదనం, జలపాతాలు చూడాలనిపిస్తే వర్షాకాలంలో వెళ్లొచ్చు. కాని కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దారులు జారే ప్రమాదముంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న అభయారణ్యంలో శక్రు అనే ఒక పెద్ద ఉడుత కనిపిస్తుంది. ఇది మామూలుడుత కాదు, మహారాష్ట్ర రాష్ట్ర జంతువు. ఇది ఈ ప్రదేశం యొక్క జీవ వైవిధ్యానికి ఒక చక్కని ఉదాహరణ.
అక్కడికి ఎలా చేరుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఇది పూణే నగరానికి చాలా దగ్గర, కేవలం 125 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అక్కడి నుంచి బస్సులు, టాక్సీలు చాలా సులభంగా దొరుకుతాయి. చూశారు కదా, భీమాశంకర్ కేవలం ఒక ఆలయం కాదు, అదొక అనుభవం. విశ్వాసం, చరిత్ర, ప్రకృతి, ఈ 3 మహాశక్తులు ఒకేచోట కలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడం కష్టం. దాన్ని స్వయంగా అనుభవించి తీరాల్సిందే.